తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ లో కారుతో సహా యువకుడు గల్లంతై మృతి చెందడం సంచలనంగా మారింది. కాకినాడ నుంచి వచ్చిన యువకులు రిసార్ట్ లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటూ అర్ధరాత్రి బీచ్ లో మహీంద్రా థార్ వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. గోదావరి నది సముద్రంలో కలిసి సాగర సంగమం మలుపు వద్ద అదుపు తప్పి నీటిలో చిక్కుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్న శ్రీధర్ అనే యువకుడు కారుతో సహా నీటిలో మునిగిపోయాడు. గోపి అనే యువకుడు కారు నుంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. అదే సమయంలో న్యూ ఇయర్ వేడుకల కోసం వచ్చిన కొందరు యువకులు ఈ ప్రమాదాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టి క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. కారులో శ్రీధర్ మృతదేహాన్ని గుర్తించారు. బెంగళూరులో ఫార్మా రంగంలో పనిచేస్తున్న కాకినాడకు చెందిన యువకులు కొత్త ఏడాది వేడుకల కోసం అంతర్వేది బీచ్ వద్దకు వచ్చి ప్రమాదంలో చిక్కుకున్నారు. అంతర్వేది బీచ్ వద్ద కారుతో సహా సముద్రంలోకి గల్లంతయ్యాడు ఒక యువకుడు. అతను మృతి చెందినట్టయితే తెలుస్తుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం వచ్చినటువంటి యువకులు ఈ ప్రమాదానికి గురయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. శివ, కొత్త ఏడాది ప్రారంభమైన వేళ అంతర్వేది బీచ్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతం అంతర్వేది బీచ్ లో దారుణ విషాదం చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి కారు అదుపు తప్పి గోదావరిలోకి దూసుకు వెళ్ళింది. అదేవిధంగా ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు ప్రారంభించి కొద్దిసేపటి క్రితమే ఆ కారును కూడా బయటకు తీయడం జరిగింది. అందులో డ్రైవింగ్ చేస్తున్న యువకులు ఎవరైతే ఉన్నారో కాకినాడకు చెందిన నిమ్మకాయల శ్రీధర్ అనే యువకుడు మృతి చెందినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఇందులో చూస్తే కనుక ఈ బెంగళూరులో జాబ్ చేస్తే ఈ నిమ్మకాయల శ్రీధర్ తో పాటు ఆయన స్నేహితుడు గోపి అనే యువకుడు కూడా కాకినాడకు చెందిన వారు ఇక్కడికి అంటే బెంగళూరులో ఫార్మా రంగంలో వీరు జాబ్ చేస్తూ ఉంటారు. అయితే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అంతర్వేది వద్ద ఉన్న రిసార్ట్స్ లో పార్టీ చేసుకుందామని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ ఒక రిసార్ట్స్ లో వాళ్ళు నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా పార్టీ చేసుకున్నారు. తర్వాత వీరిలో ఈ శ్రీధర్ గోపి అనే ఇద్దరు యువకులు కూడా మహేంద్ర థార్ వెహికల్ లో బయటికి రావడం జరిగింది. అదేవిధంగా అంతర్వేది బీచ్ వద్దకు వీరంతా కూడా న్యూ ఇయర్ వేడుకలు అంటే కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో బీచ్ లో గడపాలని చెప్పి కూడా వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ అంతర్వేది బీచ్ వద్ద అంటే అంతర్వేది వద్దే గోదావరి సాగర సంగమం చెందుతుంది. కాబట్టి బీచ్ వద్ద ఒకలా ఉంటుంది వాతావరణం, రోడ్డు ఏదైతే మార్గం, అదేవిధంగా గోదావరి దగ్గరికి వెళ్ళేసరికి అంటే ఏదైతే గోదావరి సముద్రంలో కలిసే చోట పూర్తిగా ఒక్కసారి ఊబిగా ఉండి లోపల కూరిపోతూ ఉంటుంది. ఇది తెలియని వీరు వెహికల్ ఒక్కసారిగా కూడా నీటిలో కూరుకుపోయిన నేపథ్యంలో గోపి అనే యువకుడు కారు నుంచి బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. కారుతో సహా ఈ శ్రీధర్ అనే యువకుడు గల్లంతు కావడం జరిగింది. ఆ దృశ్యాలు కూడా అంటే ఆ మునిగిపోయిన సమయంలో కారు సంబంధించిన లైట్లు కూడా పైకి కనిపించిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకుంటున్న స్థానిక యువకులైతే ఈ ఘటనను గుర్తించి వెంటనే పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. ప్రాణాలతో బయటపడిన యువకుడు ఏదైతే గల్లంతయ్యే యువకుడు మునిగిపోతున్న సమయంలో కూడా రూమ్ లో ఉన్న తన ఫ్రెండ్ కూడా ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైనా ఉదయానికి నుంచి పోలీసులు గాలింపు చర్యలు అయితే ప్రారంభించారు. క్రేన్ సహాయంతో ఆ కారును కూడా బయట తీయడం జరిగింది. అందులో స్టీరింగ్ వద్దే ఈ శ్రీధర్ అనే యువకుడి మృతదేహం కూడా గుర్తించడం జరిగింది. కొత్త ఏడాది వేళ ఈ అంతర్వేది బీచ్ లో ఇలాంటి విషాద ఘటన జరగడం అనేది కూడా ప్రతి ఒక్కరిని కూడా బాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా కన్నీరు అవుతున్నారు. మరోసారి ఇలాంటి జరిగే అంతర్వేదిలో పర్యాటకులు అంటే గల్లంతు కావడం లాంటి ఘటనలు జరిగాయి, కానీ అలా కారు ఒక్కసారిగా గోదావరిలోకి గల్లంతై మృతి చెందడం అనేది ఇదే తొలిసారిగా చెప్తారు. ఇక్కడైనా జాగ్రత్తలు తీసుకోవాలి. అది అర్ధరాత్రి సమయం కావడంతో కావడంతోనే ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తున్నాయి. మొత్తం మీద ఈ కుటుంబంలో ఈ వృత్తిని కోల్పోయిన కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మునిగా విలిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. మేము ఏ తప్పు చెంద భయ్యా కాదే పాప మా ఆవిడ గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.